అమెరికాలో గాబట్టి ఇది సాధ్యమైంది. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం 2017లో ఒక తల్లిని, ఒక బిడ్డని ఎవరో చంపేశారు. ఆ తల్లి, బిడ్డ ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాళ్ళు. తల్లి పేరు శశికళ నర్రా 38 ఏళ్ళు. బిడ్డ పేరు అనీష్ 6 ఏళ్ళు. హస్బెండ్ పేరు హనుమంత్ నర్రా. అతను కాగ్నిజెంట్ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేస్తాడట. ఎక్కడ న్యూ జెర్సీలో. మేపుల్ షేడ్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్‌లో ఉంటాడు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి కనిపించిన దృశ్యం ఏంటంటే, తల్లిని, బిడ్డని ఇద్దరిని దారుణంగా గొంతు కోసి చంపేశారెవరో. ఆ కేసును పోలీసులు ఇన్నాళ్లకి ఛేదించారు. వీళ్ళిద్దరూ ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెంకి చెందినవారట. న్యూ జెర్సీలో ఉంటున్నారు ఎప్పటినుంచో, అంతకుముందు 12 ఏళ్ల నుంచి. ఈ కేసులో ఇనీషియల్‌గా ఎటువంటి ఆధారాలు లేవు. సహజంగానే ముందు భర్తను అనుమానిస్తారు. కానీ ఆ తర్వాత రూల్ ఔట్ చేశారు. ఎందుకంటే డీఎన్ఏ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఆ తర్వాత పోలీసులకి అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్న నజీర్ హమీద్ అనే వ్యక్తి మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే అతనికి అంటే నజీర్ హమీద్‌కి, నర్రా హనుమంత్‌కి మధ్య ఏవో చిన్న గొడవలు ఉన్నాయి గతంలో అనే విషయం తెలిసింది పోలీసులకి. అతని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందే అంటే ఈ హత్య జరిగిన 6 నెలలకి నజీర్ అహ్మద్ అక్కడి నుంచి భారతదేశానికి వెనకొచ్చేసాడట. అతను కూడా భారతీయుడే. పోలీసులకి హత్య జరిగిన చోట బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి కదా! ఒక బ్లడ్ స్టెయిన్ ఎవరిదో అర్థం కాల. ఎవరిదో థర్డ్ పర్సన్‌ది. అంటే తల్లి, ఆ పిల్లవాడు వాళ్ళది కాకుండా అక్కడ బ్లడ్ ఉంది. కానీ ఆ బ్లడ్ వాళ్ళిద్దరికి చెందింది కాదు. అది నజీర్ హమీద్ అయ్యుండొచ్చు అని పోలీసులకు అనుమానం. కానీ దాన్ని తేల్చాలి అంటే నజీర్ హమీద్ యొక్క డీఎన్ఏ కావాలి. డీఎన్ఏ శాంపుల్ కావాలి. అప్పటికే అతను భారతదేశానికి వచ్చేసాడట. కాబట్టి అందుబాటులో లేడు అమెరికాలో. అక్కడ స్థానిక పోలీసులు, బర్లింగ్టన్ కౌంటీ పోలీసులట. వాళ్ళు ఈ నజీర్ హమీద్ డీఎన్ఏ శాంపుల్స్ కావాలి మాకు, మీరు సహకరించండి అని చెప్పి ఇండియాలో ప్రభుత్వానికి రాశారు. అప్పటినుంచి రాస్తున్నారు. 2020 అక్టోబర్‌లో ఇండియన్ అఫీషియల్స్ ఏం చెప్పారో తెలుసా? ఈ నజీర్ హమీద్ అనే అతను రిఫ్యూజ్ చేస్తున్నాడు తన డీఎన్ఏ శాంపుల్ ఇవ్వడానికి. కాబట్టి మా చట్టాల ప్రకారం అతని డీఎన్ఏ శాంపుల్ తీసుకొని మీకు పంపించడానికి కుదరదు అని చెప్పారట. చూడండి ఎంత ఘోరం. ఈ నజీర్ హమీద్ ఏ ప్రాంతం వాడు, ఏ రాష్ట్రానికి చెందినవాడు అనే వివరాలేమీ లేవు. ఎక్కడి వాడైనా కూడా అక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చినప్పుడు స్థానికంగా ఉండేటువంటి పోలీసులకి లంచం ఇచ్చి ఆ విధంగా రాయించుంటారు. అతనికి ఇష్టం లేదు కాబట్టి తీసుకోవడానికి వీల్లేదు అని. 2023లో మరొకసారి అక్కడి పోలీసు అధికారులు రిక్వెస్ట్ సబ్మిట్ చేశారట. కానీ ఆ రిక్వెస్ట్ ఒక మూలన పడేశారు ఇండియాలో. చివరికి ఎలా ఛేదించారో తెలుసా ఈ కేసుని? నజీర్ హమీద్ కూడా కాగ్నిజెంట్ సొల్యూషన్స్‌లో పనిచేస్తాడు అక్కడ. వీళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇతని డీఎన్ఏ శాంపిల్ ఏమైనా దొరుకుతుందా మీ దగ్గర? మీ కంపెనీలో పనిచేశాడు కాబట్టి అని అడిగితే కంపెనీ ల్యాప్‌టాప్ ఇచ్చారట అతనికి. అతను దాన్ని సరెండర్ చేశాడు వెళ్ళిపోయే ముందు. ఆ ల్యాప్‌టాప్‌ని అప్పగించారు ఆ పోలీసులకి. వాళ్ళు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించి అక్కడ ఎగ్జామిన్ చేయించారు. ఎగ్జామిన్ చేయిస్తే ఆ మూడవ వ్యక్తి ఎవరు, ఆ బ్లడ్ స్టెయిన్ ఎవరిది అంటే నజీర్ హమీద్‌ది అని తేలింది. ఇప్పుడు అక్కడి పోలీసులు నజీర్ హమీద్‌ని నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేయటమే కాదు, ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. అనౌన్స్ చేశారు అక్కడ. ఇతనే నిందితుడు. అత్యంత దారుణంగా ఆ తల్లిని, ఆ కొడుకుని కత్తితో అనేక పోట్లు పొడిచి చంపేశాడు. అక్కడ దృశ్యం చాలా భయానకంగా ఉంది. పోలీసులుగా ఎంత అనుభవం ఉన్న మాకే ఆ దృశ్యం చాలా ఘోరంగా అనిపించింది అని చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు. ఇప్పుడైనా సరే ఇండియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఈ నజీర్ హమీద్‌ని అమెరికాకి పంపించాలి. ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ ఉన్నది అమెరికాకి, ఇండియాకి మధ్య. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి నిందితుల్ని ఎక్స్‌ట్రాడైట్ చేయొచ్చు. ఆ ప్రకారం ఇప్పటికైనా ఇండియన్ గవర్నమెంటు, ఇండియన్ అడ్మినిస్ట్రేషను, ఇండియన్ అఫీషియల్స్ రెస్పాండ్ అవుతారు అని చెప్పి ఆశిస్తున్నాము. ఇంత దారుణమైన అకృత్యానికి పాల్పడిన వ్యక్తిని అక్కడ అధికారులు రక్షిస్తారని అనుకోము అని కూడా వ్యాఖ్యానించారు. సో ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు 2. 8 ఏళ్లైనా సరే ఆ కేసుని వదలకుండా ఫాలో అప్ చేసి
డిఎన్ఏ శాంపుల్ దొరక్కపోయినా సరే దానికి క్రియేటివ్‌గా ఆలోచించి అతను పనిచేసిన కంపెనీ నుంచి డిఎన్ఏ శాంపుల్ తీసుకొని కేసుని ఛేదించారు. రెండో విషయం ఏంటంటే అన్ని సార్లు అడిగినా కూడా అమెరికన్ పోలీసులు ఆ నిందితుడు ఇండియాకొచ్చి దాక్కుంటే అతని డిఎన్ఏ శాంపుల్‌ని పంపించడంలో కోఆపరేట్ చేయకపోవడం. మొత్తంగా ఏమిటంటే ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఈ కేసుని ఛేదించిన అమెరికన్ పోలీసులను అభినందించాలి.